ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 30, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. 2 తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యం అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాయిచున్నారు. అలాగే మనకు కూడా ఈ వాక్యము ఆయన చెప్పాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు వారిని మరచిపోయి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామేమో. ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, కానీ విడిచిపెట్టే సమయం ఒకటి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, తీర్పు దినం వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మృతులన్నీ తిరిగి లేపబడతాయి. ఆయన మృతుల్లో నుంచి ఎలా అయితే సజీవంగా లేచి ఉన్నారో, అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తులో ఉంటే ఆయన తిరిగి లేపబడతారు. ప్రియమైన దేవుని సంగమా, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే భయం లేక జీవిస్తున్నావేమో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన సత్య సువార్తను లోకానికి ప్రకటింపజేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మన ఇష్టానుసారమైన జీవితం కాకుండా దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతికితే ఆయన మృతుల్లో నుంచి కూడా మనల్ని లేపగలిగే సమర్థుడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇది మాత్రం మన జ్ఞాపకం ఉంచుకొని తీర్పు దినం ఒకటి ఉంది, దాని కొరకు మనం సిద్ధపడాలి. మరలా మనము మృతుల్లో నుండి లేపబడాలి అంటే యేసుక్రీస్తుకి అంటుకట్టుకుంటూ దేవుని నమ్మి ఆయన విశ్వసించి ఆయన మాటలను సత్య సువార్తను అనేక మందికి మనము ప్రచారం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.